హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, పూరి ఇలా అన్నింటిలోనూ చాలా చక్కగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఒక 2-3 నిమిషాల పాటు క్యాప్సికమ్ ముక్కలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 3 ఆనియన్స్ని మిక్సీలో చక్కగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. దీనిని కలుపుతూ ఉండండి. కొంచెం రెడ్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 4 మీడియం సైజు టొమాటోలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ సపరేట్ అయ్యేలాగా కలపాలి. ఒక 10 నిమిషాలలో చక్కగా ఆయిల్ బయటికి తేరుతుంది. ఆ తర్వాత పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోండి. ఒక 5 నిమిషాలు క్యాప్సికమ్ ముక్కలు ఆ పేస్ట్కి పట్టిన తర్వాత కొంచెం కసూరి మెంతిని యాడ్ చేసుకోండి. కసూరి మెంతి ఈ కర్రీకి చాలా రుచిని ఇస్తుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ అయిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ మళ్ళీ సపరేట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.